రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలంతా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ అయితే పూర్తి స్థాయిలో జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం కొన్ని పెండింగ్స్ వల్ల అంటే రుణమాఫీకి సంబంధించి కొంత ఆధార్ కార్డు ఇష్యూ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంటు, ఇతర కొన్ని పాస్బుక్కి సంబంధించినటువంటి కొంత ఇష్యూ, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రం కొంతమంది రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. వారికి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దాదాపు 22 లక్షల మంది రైతుల ఖాతాలోకి 18,000 కోట్ల రూపాయలు ఇక వాళ్ళ ఖాతాలో జమ చేసినట్టుగా తెలుస్తోంది. 7,500 కోట్ల రూపాయలు ఇప్పటికే కొత్తగా మళ్ళీ ఆ పంట రుణాలు ఇస్తున్నట్టు ఇప్పటికే బ్యాంకర్లు అయితే నిన్న బట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికే పెండింగ్లో ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని దరఖాస్తులను స్వీకరిస్తుంది, గ్రీవెన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ రుణమాఫీ కాని రైతులు ఎక్కడ ఆందోళన పడదు, ఖచ్చితంగా మిగిలినటువంటి ప్రతి రైతుకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రతిపక్ష నాయకులు అటు కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, మాజీ ప్రస్తుతటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రైతన్నలకు ఎందుకు అన్యాయం చేశారు, చెప్పింది కొన్నంత చేసింది రవంత అంటూ అధికార పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద విరుచుకోబడుతున్నటువంటి పరిస్థితి. వేదిక ఏదైనా మీడియా, సోషల్ మీడియా, ఇక ఎక్కడైనా సరే ఖచ్చితంగా రుణమాఫీ మాట అయితే ప్రతిపక్షాల నుంచి, ఇటు అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక రైతన్నలు ఆందోళన కూడా చెందుతున్నారు. కొంతమంది రుణమాఫీ కానీ రైతన్నలు అటు బ్యాంకర్ల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది రైతన్నలు రైతు వేదికల వద్ద, ఇక అగ్రికల్చర్ ఏఈఓల వద్ద కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మాకు రుణమాఫీ కాలేదు, మేము అర్హులం కాదా, మేమేం పాపం చేశామంటూ రైతన్నలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మొన్న చూసాం మనము. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనము, ఇక ఆయన అంతిమయాత్ర అంటే దిష్టిబొమ్మ అంతిమయాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. రైతన్న కొంతమంది మాత్రం ఆందోళనకు గురవుతున్నారు రుణమాఫీ కాని వాళ్ళు. అటువంటి వారి కోసము ప్రత్యేకంగా గ్రీవెన్స్ అయితే ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందొద్దు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతున్నట్టు ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసింది. మనం తొలి వెలుగు గతంలో ఇదే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఫిర్యాదు, ఈ గ్రీవెన్స్ గురించి చెప్పినాం. అప్పటికే అఫీషియల్గా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ తర్వాత ఈవినింగ్ ఇది సోషల్ మీడియాలో పేపర్ బాగా వైరల్ అయింది. అనంతరం సాయంత్రం అఫీషియల్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల ఆ గ్రీవెన్స్లను ఏర్పాటు చేస్తున్నాం, ఇక ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం అంటూ చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు అయితే రైతన్నలు ఈ యొక్క దరఖాస్తును ఎవరైతే రుణమాఫీ కానటువంటి రైతులు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ దరఖాస్తు ఫారం ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్కసారి దీంట్లో చూద్దాం. దరఖాస్తు నెంబర్ అంటే వీళ్ళు అధికారులు వేస్తారు. ఇక తేదీ విషయానికి వస్తే తేదీ విషయానికి వస్తే ఇవాళ 21 అనుకో, 21 ఇది ఏ నెల, 8వ నెల. ఇట్లా ఫిల్ చేయాలి. ఇక గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి మండలం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉంది కొల్లూరు జిల్లా గారికి నమస్కరించి వ్రాయనదేమనగా, నాకు రుణమాఫీ కాలేదు, నా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి, ఆ రుణమాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమరిని కోరుకుంటున్నానంటూ రైతు పేరు, ఇంటి పేరుతో సహా అన్నారు. ఇంటి పేరుతో సహా అన్నప్పుడు నీ ఇంటి పేరు ఏముంటుందో అది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాస్తున్నా, ఇక తండ్రి లేదా భర్త పేరు ఏదో, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా మీకు, ఈ ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్లు పెడుతున్నా, మీకు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ 23595769 ఇట్లా మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేసేయండి. తర్వాత చిరునామా, మీ అడ్రస్ ఎక్కడ, మీ అడ్రస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను షాద్ నగరు కొందూర్గు ఇట్లా నా అడ్రస్ రాసేస్తా. తర్వాత సెల్ నెంబర్ అనుకో 703636 మీ మిగతా నెంబర్ ఫిల్ చేయండి. సో పట్టాదారు పాస్ పుస్తకం, మీ పాస్ పుస్తకం ఉంటుంది కదా, ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆ ఖాతా నెంబర్, రెవెన్యూ గ్రామం పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఉండాలి. ఏదో 732 722 అట్లా. రుణబకాయి మొత్తం కుటుంబం మీరు ఎంత అప్పు తీసుకున్నారు, నేను 2 లక్షలు తీసుకున్నా, ఓకే 2 లక్షల అమౌంట్ వేసేస్తావు. ఇక ఫ్యామిలీ ఐడి, రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య ఓ 10 మంది ఉన్నారు ఇంట్లో, పిల్లలతో సహా కలిపి 10 మంది వేసుకోర్రి. ఇక ఐడి కుటుంబకు సంబంధించి ఏమైనా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ అట్లాంటిది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక రుణమాఫీ స్థితి, రైతు యొక్క గ్రీవెన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగా, అంటే నీకు ఎందుకు రుణమాఫీ కాలేదు,
ఎంత తీసుకున్నావు అనేది క్లుప్తంగా రాయాలి. నేను 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నటువంటి పరిస్థితి, నాకు రుణమాఫీ కాలేదు, దానికి గల కారణాలు నా రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉండడమా, లేకపోతే ఆధార్ కార్డు లేకపోవడమా, అసలు మొత్తమే రేషన్ కార్డు లేకపోవడమా అనేది ఇక్కడ కొంత 4 లైన్లు రాసేయాలి. ఇక దీనికి ఈ పత్రానికి ఏమేమి జత చేయాలంటే రైతు సమాచార పత్రంతో పాటుగా అంటే ఈ కాగితంతో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులట. మీ ఇంత ఎంతమంది ఉంటే వాళ్ళ ఆధార్ కార్డులు, ఇక కొత్తగా ఆన్లైన్ రేషన్ కార్డు ఉండొచ్చు, రేషన్ కార్డు లేకపోతే లేదు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సులు, రుణం ఖాతా పుస్తకం అంటే బ్యాంక్ అకౌంట్ పుస్తకం. ఇక 9/12/2023 నాటి రుణ ఖాతా వివరాల కోసము 1/12/2023 నుండి నేటి వరకు స్టేట్మెంటు మొదలగునవి అంటూ రాశారు. ఆ స్టేట్మెంట్ ఒకటి వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లో చూసుకుంటారు. ఫైనల్గా రైతన్నది సంతకం పెట్టాలి. సో ఇది ఈ గ్రీవియన్స్ ఫాము, ఈ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే నిజంగా రుణమాఫీ కానటువంటి అర్హులై ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తును స్వీకరిస్తున్నది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏఓ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు వాళ్ళు కొంత అలర్ట్ అయితే ఆ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్లియర్గా చెప్పారు, అర్హులైనటువంటి రైతన్నకు ఎవరికి కూడా రుణమాఫీ కాకుండా ఉండొద్దు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ కావాలి. బ్యాంకర్లు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఎక్కడ లాపర్వ చేయొద్దు, ఎక్కడ అలసత్వము కొంత ఆలస్యం చూపించొద్దు. ఒకవేళ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అధికారుల మీద అంటూ వారికి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున ఇష్యూ చేస్తూ ఉన్నాయి. 31,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో నిండు సభలో మీరు ప్రవేశపెడితే ఎందుకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో ఇప్పటివరకు జమ చేసిరు, మిగిలినటువంటి 13,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? 32,000 మంది రైతులకు మీరు న్యాయం చేస్తున్నారు, 32 లక్షల మంది రైతులకు న్యాయం చేస్తున్నారు. ఎందుకు ఇప్పటివరకు 22 నుంచి 23 లక్షల మంది రైతులకు మాత్రమే న్యాయం చేసిరు, మిగిలినటువంటి 9-8 లక్షల మంది రైతుల ఖాతాలో ఎందుకు మీరు డబ్బు వేయలేదంటూ ఇక నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ ఆందోళన చెందొద్దు రైతన్నలు, అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాం, అందరికీ మేము రుణమాఫీ చేస్తాం, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇతర కారణాల వల్ల రైతన్నల ఖాతాలో అమౌంట్ జమ కాలేదనేది నిజమంటూ రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. వాటిని కూడా ఖచ్చితంగా క్లియర్ చేస్తామంటున్నది. అయినప్పటికీ ఆందోళనలు, నిరసనలు, రైతన్న ఎందుకు ఆవేదన పొందుతున్నాడు? రైతన్న ఆవేదన పడకండి. ఇప్పటికే జూలై 18న ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా 1,00,000 లోపు ఉన్నటువంటి రైతుల రుణమాఫీని మాఫీ చేసింది. అనంతరం 1,50,000 రూపాయలు జూలై 30న మొదలుపెట్టింది. అనంతరం 15 ఆగస్టు 15 నాడు మొదలుపెట్టినటువంటి 1,50,000 నుంచి 2 లక్షల లోపు ఇక పూర్తి చేస్తూ వాళ్ళ ఖాతాలో అమౌంట్ను జమ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మిగిలింది కేవలం 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వారి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువ కనబడుతున్నాయి. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళది కొంత 22,000, 50,000 ఉన్న వాళ్ళది కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ రుణమాఫీ కాలేదు. ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు. అయ్యో మరి 2,50,000 రూపాయలు ఉన్నాయి, మాది ఎందుకు రుణమాఫీ కాలేదు? 2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తే 50,000 నేను కట్టుకుంటాను కదా అని ఆందోళన పడుతున్నాడు. అటువంటి రైతన్నకు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2 లక్షలకు పైగా ₹1 ఎక్కువ ఉన్నా మీరు అమౌంట్ను బ్యాంకులో పే చేయండి, వారం తిరగక ముందే మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కట్టే బాధ్యత అంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తున్నది. సో రైతన్న ఆందోళన చెందకండి, పైన ఉన్నటువంటి అమౌంట్ను బ్యాంకులో కట్టండి, ఆ బ్యాంకుల నుంచి ఒక రసీదు ఇస్తారు, ఆ రసీదు కూడా తెచ్చిపెట్టుకోండి, భద్రంగా దాచిపెట్టుకోండి. మిగిలిన మీ అమౌంట్ను రుణమాఫీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరాలి, లేకపోతే ప్రజల పక్షాన తొలి వెలుగు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. సో ఇది గ్రీవెన్స్ ప్రాంకు సంబంధించినటువంటి అంశం. సో ఒక్కసారి ఇప్పటికే ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం? ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏం చెప్పింది? మొత్తం 18,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో వేసినటువంటి పరిస్థితి. ఇక 7,500 కోట్ల రూపాయలు 7,500 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో ఇవి కొత్తగా రుణాలు ఇచ్చిందంట. ఎవరికైతే మాఫీ అవుతుందో మాఫీ అయిన వాళ్ళకు కొత్తగా ఈ నెల రోజుల లోపల కొత్తగా మళ్ళీ 7,500 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చింది. 18,000 కోట్ల రూపాయలేమో రుణమాఫీ చేసింది. ఎంతమందికి? దాదాపు 22,32,000 పైగా రైతన్నలకు రుణం విముక్తి చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా కూడా రైతుల రుణమాఫీకి సంబంధించి ఆలస్యం చేయొద్దు,
రుణమాఫీ అయిన వెంటనే ఒక 2-3 రోజులనే వాళ్ళకు కొత్త రుణాలు కొత్త క్రాప్ లోను ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కొత్త రుణాలకు ఎక్కడ ఆలస్యం చేసినా చర్యలు తప్పవు సుమా అంటూ హెచ్చరిస్తున్నది. సో రైతన్న ఆందోళన చెందకు, ఎక్కడైతే మీ రుణమాఫీ అయిందో ఆ రుణమాఫీ అయినటువంటి బ్యాంకులో మళ్ళీ కొత్త రుణాలు తెచ్చుకోవాలంటూ ఇప్పటికే సలహా చేస్తూ ఉంది. సో మరి ఇటువంటి రుణమాఫీ మీద కేటీఆర్, హరీష్ రావు, ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఊరుకు పోతాం, ప్రతి మండలానికి పోతాం, రైతన్నల్ని కలుస్తాం, వాళ్ళ డేటాను సేకరిస్తాం, అవసరమైతే మరో ఉద్యమానికి తెరలేపుతామంటూ ప్రతిపక్షాలు అధికార పార్టీని హెచ్చరిస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం? ఈ ఉద్యమాలు ఇప్పుడు అవసరమా? ఉద్యమాలు చేసేంత పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రైతుల్లో ఆందోళన కనిపిస్తుందా? రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడద్దు. రైతులు మధ్యవర్తుల మాటను, రాజకీయ నేతల మాటలను మీరు పట్టించుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు కొంత ఓపిక పట్టాలి. సో ఈ నేపథ్యంలో ఇటువంటి సలహాలు, సూచనలు రైతన్నులకు విశ్లేషకులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఓవరాల్గా కేటీఆర్, హరీష్ రావు అయితే ఇక మరో ఉద్యమానికి తెరలేపుతాం, రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతన్నలు నిరసనలు చేయాలి. ఇక బ్యాంకుల ముందు, అగ్రికల్చర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ కార్యకర్తలు, మా పార్టీ నాయకులంతా 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు, ధర్నాలకు మేము పిలుపునిస్తున్నామంటూ కేటీఆర్ చెప్తున్నారు. సో చూద్దాం మరి ఈ రుణమాఫీ రచ్చ ఎక్కడ దాకపోతుందో. ఇప్పటికే రుణమాఫీపై ఆందోళన చెందుతున్నటువంటి అతను రైతన్నలు ఇక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి భరోసానిస్తూ ఉంది. మరోవైపు ప్రతిపక్షాన్ని డిఫైన్ చేస్తూ ప్రతిపక్షానికి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ రుణమాఫీ రచ్చ మాత్రం ఆగట్లేదు. మొన్న ఫ్లెక్సీలు, ఇవాళనేమో ఒకరి మీద ఒకరు విమర్శలు. మరి ఇంకెక్కడ దాకపోతుంది రుణమాఫీ రచ్చ? ఏం జరగబోతుందో చూద్దాం. తొలి వెలుగు మొదటి నుంచి, డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు రైతుల పక్షాన్ని నిలబడ్డది. రైతులతో ఎంతోమందితో ఫోన్ ఇన్ కాల్స్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా రుణమాఫీ కానటువంటి రైతులతోటి భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఫోన్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ సొల్యూషను చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మీరైతే ఒక్కసారి ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి దరఖాస్తు ఫామ్ ఏదైతుందో ఈ గ్రీవెన్స్కి సంబంధించి అయితే ఒకసారి మీరు ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్ళండి. గ్రీవెన్స్ ఆ ఫామ్ ఏదైతుందో ఆ దరఖాస్తు ఫామ్ని ఫిలప్ చేయండి. మీ సమస్యను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పటి వరకు కొంత ఓపికగా ఉండండి. అంతేగాని మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోదనైతే మేము తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మీకు చెప్తున్నటువంటి పరిస్థితి. రైతన్నకు ఎక్కడ ఆందోళన చెందొద్దు, ఖచ్చితంగా ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుందంటూ రైతుల పక్షాన నిలబడినటువంటి తొలి వెలుగు ఎప్పటికప్పుడు రైతన్నలతో ఫోన్ను మాట్లాడింది. ప్రతి ఒక్కరి సమస్యకు సొల్యూషన్ చెప్పింది. రైతులు ఆందోళన పడినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడద్దు, ఖచ్చితంగా మీ పక్షాన నిలబడతాం, మేము మధ్యవర్తులుగా, ఒక వారధిగా ప్రభుత్వం దృష్టికి మీ సమస్యల్ని తీసుకెళ్తామంటూ తొలి వెలుగు మొదటి నుంచి, డే 1 నుంచి, జూలై 18 నుంచి మొన్నటి వరకు 15 ఆగస్టు, నేడు 21 వరకు కూడా రైతుల పక్షాన తొలి వెలుగు నిలబడింది. సో ఇప్పటికీ కూడా ఎవరైతే దరఖాస్తులు ఫామ్లు ఫిలప్ చేస్తూ ఉన్నారో, ప్రస్తుతం మండల ఆఫీసులలో, అగ్రికల్చర్ ఆఫీసులలో రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అసలు ప్రస్తుతము స్థానికంగా అక్కడ పరిస్థితి ఏంటో ఒక్కసారి రైతులు తొలి వెలుగు స్క్రీన్ మీద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరి రుణమాఫీకి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమంటున్నారు, మరి మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు ఏమంటున్నారో ఒక్కసారి తొలి వెలుగుతో మీరు మీ యొక్క సమస్యల్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు మనకు. ఎస్, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్, నమస్తే అండి. ఎక్కడి నుంచి? హలో, నమస్తే అండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాము. మాది భూత్పూర్ మండలం. ఓకే. సో ఏంటి స్థానికంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మండల ఆఫీసుల దగ్గర కావచ్చు, బ్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసాను సార్. అగ్రికల్చర్ మేడంకి వెళ్ళి కలిస్తే మీ మమ్మీది డాడీది పేరు తప్పుంది, నా మీద 1 lakh లోన్ ఉంది, అమ్మ నాన్న మీద 20,000 ఉంది. మొదటిసారి వెళ్ళినప్పుడు పేరు తప్పు ఉంది, అందుకోసం కాలేదంటే మరి నాది పేరు కరెక్ట్ ఉంది కదా, నాది కాలేదు ఎందుకని అడిగాను. ఓకే, మీ ఇంట్లో వాళ్ళది తప్పు ఉంది కదా, దాని గురించి మీది కూడా ఆడతారు. రుణమాఫీ ఎలా చేస్తున్నారంటే రేషన్ కార్డుని బట్టి చేస్తున్నారంట. ఓకే, అసలు రేషన్ కార్డు అవసరం లేదు, కేవలం ఏదో కౌంట్ కోసము, కేవలం ఒక ఐడెంటిటీ కోసం అన్నారు కదా. లేదు, అదంతా రాంగ్ అండి. ఇప్పుడు మనకు
మనకు రేషన్ కార్డు మీద ఎంత 2 lakhs ఉంటేనే చేస్తున్నారు. ఇప్పుడు మనకు పాస్బుక్ మీద 2 lakhs చేస్తా అని చెప్పారు కదా, అలా చేయట్లేదండి. ఓకే, ఓన్లీ రేషన్ కార్డు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒకటి ఆధార్ నెంబర్ మీద చెక్ చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తున్నాయి 2 lakhs లోపు ఎంత ఉందో. ఓకే, 2 lakhs మీద ఉన్న వాళ్ళకి రుణం చెల్లిస్తేనే ఇప్పుడు ఉన్నది ఏది మాఫీ అవుతుంది అంట, లేదంటే మాఫీ కాదని చెప్తున్నారు. ఇప్పుడు పోనీ ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ ఏమైనా బ్యాంకులో పే చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు తీసుకుంటున్నారా వాళ్ళ డబ్బులు? అలా కూడా తీసుకోలేదు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్యాంకు ఇప్పుడు కాదు 1 month తర్వాత రమ్మని చెప్తున్నారు బ్యాంకులలో. అసలు బ్యాంకులలో పట్టించుకోవట్లేదు. మరి ఇది ఒక దరఖాస్తు ఫామ్ ఒకటి ఫిల్అప్ చేసి ఇవ్వాలి అధికారులకు, ఇస్తే క్లియర్ అయిపోతున్నటువంటి అంశం. నేను 15 days బ్యాక్ వెళ్ళాను, 10 days బ్యాక్ వెళ్ళాను. అప్పుడు ఆ దరఖాస్తు ఏమన్నా ఇచ్చారంటే గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు నోటిఫికేషన్. రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ స్టార్ట్ అయింది. 2-3 days బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఏంటంటే నోటిఫికేషన్ ఏం రాలేదు, మేము దరఖాస్తు ఫామ్ తీసుకుంటున్నాము, ఇది ఫిల్అప్ చేయని అనేది ఫామ్ ఇచ్చారు. నేమ్ కరెక్షన్ కోసం ఫామ్ ఫిల్అప్ చేసాము. ఓకే, మాకు ఎప్పుడైతుందంటే మాకేం తెలియదు, 1 month పట్టొచ్చు, అంతకు మించి కూడా పట్టొచ్చు అని చెప్తున్నారు. అలా జరుగుతుంది. ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అధికారులు కూడా. అధికారుల నుంచి క్లారిటీ రావట్లేదు అసలు. సరే అండి, చూద్దాం. మీలాంటి సమస్యలు, మీలాంటి రైతాన్న సమస్యలు ఎన్నో వస్తున్నాయి. మరొకరితో కూడా మాట్లాడదాం, వాళ్ళ సమస్య కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? ఓకే, ఏంటి సమస్య? ఏంటంటే 2 లక్షల లోపల రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మీరు అంతకంటే పైగా ఉందా, అంత లోపలే ఉందా? అంతకంటే పైకి ఉంది కానీ మాకు రేషన్ కార్డు సపరేట్ లేదు సార్. మా డాడీ పేరు మీద 1,35,000 నా పేరు 2 lakhs ఉంది. ఓకే, మాకు ఆల్రెడీ పాస్బుక్ ఇట్లా ఉంది కానీ రేషన్ కార్డు సపరేట్ లేదు. ఫ్యామిలీ డివైడ్ అయ్యి 5 years అవుతుంది. అది మన రైతులకు కాదని. ఇప్పుడు అధికారులు కలిసిరా? మీరు దరఖాస్తు ఫామ్లు ఒకటి ఫిలప్ చేయాలి, ఆ దరఖాస్తు ఫామ్ ఇస్తే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ ఉన్నా మేము సెట్ చేస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అటు అగ్రికల్చర్ ఆఫీసర్లు పోయిరా, అధికారులు కలిసిరా ఏమన్నా రీసెంట్గా? అధికారులు కలిస్తే అంటుండు కదా, పైన మన 2 lakhs ఉంది కదా మన పేరు మీద. అవును, రిమైనింగ్ మన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని పే చేయండి, ఒకవేళ ఛాన్స్ ఉంటే చెప్పలేమని బ్యాంక్ వాళ్ళు అట్లే అంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా అదే విధంగా అంటున్నారు. ఓకే, మరి పైన అమౌంట్ కట్టిరా, బ్యాంక్కి వెళ్ళిరా, పే చేసిరా? బ్యాంకు అంటే ఇంకా వెళ్ళలేదు, పే చేయలేదండి. ఓకే, ఇప్పుడైతే రేషన్ కార్డు కొడదాం. ఆల్రెడీ మా డాడీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మా ఇద్దరు డీటెయిల్స్ చూపెట్టింది, అందులో 2B ప్రాసెసర్ అని వస్తుంది. ఓకే, అదే మరి రేషన్ కార్డు అనేది సపరేట్ లేదు కదా, మరి రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నారు కానీ అది పాస్బుక్ మీద అయితే రేషన్ కార్డు మీద అయితే ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు. అదే, సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో. ఇప్పటికే ఆందోళన చెందొద్దు, ఖచ్చితంగా అందరికి చేస్తామంటున్నది, డేటా కలెక్ట్ చేస్తున్నాము, దరఖాస్తు స్వీకరిస్తామంటుంది. ఒక 1 week ఆగి చూద్దాం, ఇంకేమైనా స్టేట్మెంట్ ఇస్తుందేమో. ఓకే, ఎస్, మరొకరితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో హలో, ఎస్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఇది మనం తొలి వెలుగు కాలర్స్తో మాట్లాడితే కూడా కేవలం రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. గతంలోనేమో పాస్బుక్ ఒకటి ఉంటే చాలు, రేషన్ కార్డు అనేది కేవలం ఒక ఐడి కోసం మాత్రమే, ఐడెంటిటీ కోసం మాత్రమే, ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారనేటువంటి ఐడెంటిటీ కోసం మాత్రమే అన్నటువంటి చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తుంది, రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ చేస్తలేదంటూ పెద్ద ఎత్తున కొంతమంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో చూద్దాం మరి రేషన్ కార్డు విషయంలో, ఈ టెక్నికల్ ఇష్యూస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వబోతున్నది, ఎప్పుడు నిజంగా అర్హులందరికీ రుణమాఫీ చేయబోతుంది అన్నది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @Toli Velugu Official.